సందర్భంగా అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని పుష్పలత గారికి, అదేవిధంగా విజయలక్ష్మి గారికి, విజయలక్ష్మి అమ్మగారి అయిన ఝాన్సీ లక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, పిల్లలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత నాకు ఎంతో అనుబంధం ఉన్న పాఠశాల గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ గూడూరుకి రావడం నిజంగా మళ్ళీ ఒక సొంత ఊరికి, మా సొంత పల్లెకు తిరిగి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా దాదాపు నేను డిఈఓగా ఆర్జేడీగా పనిచేసినప్పుడు అందరూ ఏదో రకంగా ఎక్కడో టచ్ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ చూడడం నిజంగా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా విజయలక్ష్మి గారు గురించి అందరూ నాకు తెలిసిన విషయాలన్నీ దాదాపు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. విజయభాస్కర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఆమె మంచి పెట్టడంలో మంచి ఉదారత చూపిస్తారనడంలో మొట్టమొదటి నాకు 2012లో కృష్ణా డిఈఓగా వచ్చినప్పుడు స్పాట్ వాల్యుయేషన్లో లడ్డు తింటారా సార్ అని లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు మొట్టమొదట నాకు. అదే మొట్టమొదట పరిచయం 2012లో విజయలక్ష్మి గారు. అప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా ఆమె సెన్సిటివ్, చాలా సున్నిత స్వభావం కాబట్టి ఎవరి దగ్గర ఒక చిన్న మాట కూడా పడాలంటే యాక్సెప్ట్ చేయరు. చిన్న మాట కూడా అనిపించుకోకూడదు అని చెప్పి ఆ టెన్షన్ అనేది తీసుకుంటూ ప్రతిదీ వెంటనే ఏ పనైనా కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఏ ప్రాబ్లం వచ్చినా నేను డిఈఓగా ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఆ లడ్డుతో ప్రారంభమైన పరిచయం ఇప్పటి వరకు కూడా ఏదున్నా కూడా ఆ సెన్సిటివ్నెస్తో పాటు పర్ఫెక్ట్, ఎవరి దగ్గర ఒక మాట అనుకోకూడదు అనే స్కూలుకు అటెండ్ కావడం కానీ, పిల్లలకు లెసన్స్ చెప్పడం కానీ. కాబట్టి ఇంకా తీసుకోవాల్సింది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు. రాధికారాణి గారు రిటైర్మెంట్ అనంతరం లైఫ్ అంతా ఆరోగ్యం, సంతోషం అనేటి ఈ రెండు దేవుడు ఆమెకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్, చిన్నారులందరూ. చిన్నారులు మీరు రోజు మీ టీచర్ ఎన్ని పీరియడ్లు చెప్తారు మీకు? 8 పీరియడ్స్. అన్ని పీరియడ్లు వింటారా మీరు? వింటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మీరు ఈరోజు కూడా అందరు చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నారు. అల్లరి తక్కువగానే ఉంది చెప్పాలంటే పిల్లలంటే. అయితే నాకు ఒకటి ఏంటంటే, నేను కూడా మీలాగా చదువుకున్నాను. నేను చదువుకునేటప్పుడు మా టీచర్లు కూడా 7-8 పీరియడ్లు చెప్పేవాళ్ళు. అయితే ఒక పీరియడ్ 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత నేను మా టీచర్ 3వ పీరియడ్ 2వ పీరియడ్ 3వ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా టీచర్ బోర్డు వైపు తిరిగితే ఇక్కడ ఎవరో గిల్లడం, టీచర్ గురించి కామెంట్ చేసుకోవడం, తర్వాత లేదంటే మా టీవీలో చూసిన దాని గురించి, గ్రౌండ్లో చూసిన ఆడుకున్న దాని గురించి, మైండ్లో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్, వేరేటి ఆలోచిస్తూ ఉండేవాడిని. వేరేటి ఆలోచించడము, తర్వాత కామెంట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. అట్లా కొన్ని పీరియడ్లలో తలేమో ఊపుతూ ఉంటాం ఇట్లా టీచర్ చూసినప్పుడు, కానీ వేరేది ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలా జరిగేది నా విషయంలో. మీ విషయంలో అలా జరగడం లేదా? అట్లా నా మాదిరిగా ఆలోచించకుండా, వేరేటి ఆలోచించకుండా పూర్తిగా 8 పీరియడ్లు వింటున్నామనే వాళ్ళు చేతులెత్తండి చూద్దాం. ఏం ఆలోచించడం లేదా మీరు? ఏం ఆలోచించకుండా పూర్తిగా వింటున్నామన్న వాళ్ళు వెరీ గుడ్, వెరీ గుడ్. మీరంతా చాలా గుడ్ స్టూడెంట్స్. మీ టీచర్ దీన్ని బట్టి అర్థమవుతుంది, మీరు నాలాగా కాకుండా బాగా వింటున్నారు. ప్రతి లెసన్ వినాలి. ఎందుకంటే ఎక్కువ టైం మీరు లెసన్స్ వినడానికే టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువ టైం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా లెసన్స్ వినాలా, బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పవచ్చు, కానీ చాలా మంచి విషయాలు మీకు చెప్పుంటారు. మీరు ఫాలో కావాల్సిన మంచి విషయాలు, మీకు టీచింగ్ చేసేటప్పుడు అనేక మంచి విషయాలు మీ టీచర్ గారు మీకు చెప్పుంటారు. వాటన్నిటిని కూడా మీరు ఫాలో కావాలి. టీచర్ లేకపోయినప్పటికీ కూడా సస్టైనబిలిటీ అంటారు దాన్నే. మనం ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మనం లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా అది కొనసాగితే దాన్ని సస్టైనబిలిటీ. కాబట్టి మేడం గారి మంచి విషయాలు మీరు ఏదైతే చెప్పారో వాటన్నిటిని మీరు ఫాలో అయితే అదే నిజమైన గౌరవం అనేది మేడం గారికి మీరు ఇచ్చే నిజమైన గౌరవం. కాబట్టి ఆమె ముక్కుసూటితనం కావచ్చు, పర్ఫెక్ట్గా డిసిప్లిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఫోన్ చేస్తారు, డిఈఓ గారికైనా ఫోన్ చేస్తారు, ఎవరికైనా మాట్లాడి చేయడంలో ఆ చొరవ అనేది తీసుకుంటారు. కాబట్టి అన్నీ ఉన్నాయి.
సక్సెస్ఫుల్గా సర్వీస్ పూర్తి చేసుకున్నారు. నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నా ఆమెకు సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి చాలా సంతోషంగా ఉండాలని. ఎప్పటికీ రిటైర్ అయినా కూడా నేను ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు అందుబాటులో నేను ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరు స్కూలుకు కూడా ఒక విద్యాశాఖ అధికారిగా, స్టేట్ లెవెల్లో ఉన్న ఒక విద్యాశాఖ అధికారిగా గూడూరు స్కూల్ టీచర్లకు కానీ, ప్రధానోపాధ్యాయునికి కానీ, పిల్లలకు కానీ, ఇక్కడ ఎవరికైనా కూడా ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు విజయలక్ష్మి గారితో పాటు బోస్ గారు, బయలాజికల్ సైన్స్ ప్రధాన టీచర్ బోస్ గారు కూడా రిటైర్ అవుతున్నారు. వారికి కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, వారు కూడా రిటైర్మెంట్ తర్వాత చక్కటి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని బోస్ గారు కూడా ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుడికి, స్టాఫ్కు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.